ఇదేందయ్యా ఇది లోపలికి వెళ్ళిన తర్వాత చాలా ఉందన్నమాట లోపల టెంపుల్స్. మా పరిస్థితి ఎలా ఉందంటే కొంచెం దూరం కూడా అయితే ఎక్కలేకపోతా ఉన్నాం అనమాట. ఫైనలీ ఇదనమాట ఇక్కడైతే కనిపిస్తుంది కదా, ఇదే అనమాట మన శివుడి టెంపుల్. అయితే మనం ఒకసారి లోపలికి వెళ్ళి అయితే చూసేస్తాం. హాయ్ హలో ఫ్రెండ్స్ అండ్ వెల్కమ్ బ్యాక్ టు ద ఛానల్ ఎక్స్ప్లోర్ విత్ నందా. నమస్కారం. సో ఈరోజు డేట్ వచ్చేసి 16th March అనమాట. మార్నింగ్ 6:46 అయితే అవుతా ఉంది టైము. ఈరోజు మనం అయితే ఒక చిన్న ట్రిప్కి అయితే వెళ్తా ఉన్నాము. ఇక్కడ పెద్ద డిస్టెన్స్ ఏం కదా, అరౌండ్ ఒక 70 kilometers ఉంది అంతే ఇక్కడ నుంచి. ప్లేస్ పేరు వచ్చేసి నిజగల్ బెట్ట అనమాట. అంటే నిజగల్ సిద్ధర బెట్ట అని ఉంటుంది గూగుల్ మ్యాప్స్లో. నేను లింక్ అవన్నీ కూడా డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేస్తాను ఎలాగో. సో మనమైతే ఆ ప్లేస్కి అయితే వెళ్తా ఉన్నాం అనమాట. ఇంకా నేను ఇద్దరు ఫ్రెండ్స్ సతీష్ అండ్ సూర్య, వీళ్ళిద్దరిని కూడా మీరు మన ముందు వ్లాగ్స్లో మల్లప్పకొండ అండ్ మన ఫస్ట్ వ్లాగ్ హోస్కోట్ వెళ్ళిన వీడియోస్లో అయితే ఉంటారు వీళ్ళు. సో మేమైతే వెళ్తా ఉన్నాం అనమాట. ఇప్పుడు నేనున్న ప్లేస్ అంటే వైట్ఫీల్డ్ ITPL దగ్గర నుంచి కరెక్ట్గా 70 kilometers అయితే ఉంది. రీచ్ టైం వచ్చేసి మనకి 8:11 అయితే చూపిస్తుంది, 1 hour 24 minutes. ఇది వచ్చేసి దొబ్బాస్పేట దగ్గరలో ఉంటుంది అనమాట. దొబ్బాస్పేట నుంచి ఒక 10 to 12 kilometers దూరంలో ఉంటుంది. సో చూద్దాం మనకి ఇంకా ఎంతసేపు పడుతుందో. నాకు తెలిసి ట్రాఫిక్ ఏం ఉండకపోవచ్చు కాబట్టి తొందరగానే వెళ్ళిపోతాం. మేమైతే ఇప్పుడే బ్రేక్ఫాస్ట్ కూడా చేసాము అనమాట. అంటే మేము వస్తుంటే మా ఏరియాలోనే అక్కడ ఆల్రెడీ టిఫిన్ సెంటర్ ఓపెన్ చేశారనమాట. సో ఇంకా సరే ఎలాగో మళ్ళీ ఇంకా దారిలో ఆపడం ఎందుకులే, టైం వేస్ట్. అలాగో అక్కడ చిన్నపాటి ట్రెక్ అయితే ఉంటుంది, కొంచెం పైకి ఎక్కాలన్నమాట. దానికి మనకి ఎనర్జీ కావాలి కదా అనేసి ఇక్కడే తినేసాం ఒకేసారి. ఇంకెక్కడ ఆపే పని అయితే లేదు. ఇంకా దగ్గరికి వెళ్ళిన తర్వాత అయితే వాటర్ బాటిల్ ఒకటి తీసుకోవాలి. ఒక వాటర్ బాటిల్ పట్టుకొచ్చాను నేను, అదైతే ఇందాక తిన్న దగ్గర తాగేసాం. ఇంకా వాటర్ బాటిల్ ఒకటి తీసుకొని వెళ్ళిపోవటమే సీదా. ఇంకా యాక్చువల్గా ప్లాన్ చేసిన టైం వచ్చేసి 5:30, 6కి ఫస్ట్ కేసు 6కి అంతా స్టార్ట్ అయిపోవాలని అనేసి అనుకున్నాం అనమాట. కాకపోతే స్టార్ట్ అయ్యేపాటికే 6:45 అయితే అయింది. ఇప్పుడైతే 6:53 అవుతూ ఉంది. నేనైతే లెగిసా రాత్రి అయితే నాకు పెద్దగా నిద్ర కూడా పట్టలేదు సరిగ్గా. ఏంటంటే పొద్దున్న లెగాలంటే ముందు రోజు నైట్ నాకు ఇంకా నిద్ర పట్టదు అనమాట. మామూలు మొదలు పెట్టారుగా, బెంగళూరులో పోలీసులు ఉంటారు, ఇక్కడ ఉండరు, ఈ టైంలో ఉంటారు, ఈ టైంలో ఉండరు అని లేదబ్బా. ఇప్పుడు పడితే అప్పుడు ఉంటారు, ఎక్కడ పడితే అక్కడ ఉంటారు. బట్ టిన్ ఫ్యాక్టరీ దాటిన తర్వాత అయితే ఇలా లెఫ్ట్కి వెళ్ళకూడదు అనమాట, ఇలా పైకి వెళ్ళాలి. బ్రిడ్జ్ ఉంటుంది రైట్ సైడ్, బ్రిడ్జ్ పైన నుంచి ఇలా పైకి వెళ్ళాలి. ఇది వచ్చేసి ముంబై మ్యాంగ్లూర్ హైవే. ఈ హైవే మీదనే పోవాలి. సన్ రైజ్ కల్లా అక్కడికి వెళ్దామంటే ఈడే సన్ రైజ్ అయిపోయా. మనకైతే రైడ్లో ఫస్ట్ టోల్ గేట్ మనకి రహదారి ఉంటుంది, రహదారిలో వెళ్ళిపోదాం. ఇందులో ఫోన్ మనం మాట్లాడుకోవస్తామే. వచ్చేటప్పుడు మాత్రం ట్రాఫిక్ బొమ్మ కనిపించేది మాకు. మొత్తం బిల్డింగ్లు కట్టారు నాయన. మరి అంత పైన ఉండాలంటే ఎలా అబ్బా. రోడ్లు మాత్రం ఇప్పటి వరకు అంటే ఈ ముంబై రోడ్డు ఉంది కదా, ఇందాక మనం అక్కడ వచ్చినాం కదా, ఆ రోడ్డుకి వచ్చేంత వరకు మాత్రం రోడ్డు మొత్తం గుంటలే సిటీ రోడ్డు అంతా. పూణే 824 అయినా పూణే ఇక్కడ నుంచి. పెట్రోల్ వచ్చేసి ఇక్కడ 100 rupees ఉంది, 100 point something, 102 ఎంతో ఉండాలి. అంటే నేను నిన్ననే నైట్ ఏమో న్యూస్ చూసాను అనమాట, 2 rupees సెంట్రల్ గవర్నమెంట్ తగ్గించింది అనేసి. మేబీ దానివల్ల 100 అయింది. దాంట్లో అయితే ఫుల్ ట్యాంక్ ఉంది పెట్రోల్, అంటే 1 point తగ్గిందిలేండి ఇప్పుడే. మొన్ననే వచ్చాను నేను, సండే వచ్చాను ఇంటి దగ్గర నుంచి. సండే వచ్చేటప్పుడు ఫుల్ ట్యాంక్ అయితే చేసుకుని వచ్చా. దగ్గర బెంగళూరు దగ్గర అంటే చిత్తూరు హైవే మీదనే వచ్చామన్నమాట, నేను మా ఇద్దరం కలిసి. ఆ రోజు బ్లాగ్ తీయలేగానే 2 బైక్స్లో పెట్రోల్ అయిపోయింది. ఇంకా టెన్షన్ పడితే అయితే వచ్చామన్నమాట. అప్పటికే ఎండకి దోలు తీరిపోయింది మాకి. ఆ రోజు కూడా కొంచెం పొద్దున బయలుదేరదామంటే కొంచెం లేట్ అయిపోయింది నాకు ఆ రోజు కూడా. ఇంకా ఆ రోజు కానీ నిజంగానే పెట్రోల్ అయిపోయి ఉంటే నాకైతే సినిమా కనిపించేది. ఇంకా అనవసరమైనప్పుడు మాత్రం రోడ్డు మొత్తం పెట్రోల్ బంక్లే కనిపిస్తాయి. ఆ రోజు కరెక్ట్గా మా పెట్రోల్ అయిపోవచ్చింది, నాకేమో వార్నింగ్ లైట్ వస్తుంది. వార్నింగ్ లైట్ వచ్చి కూడా ఒక 15-20 kilometers అయితే వచ్చేసాను నేను.
మధుది అయితే అప్పటికే ఆగిపోయిందంట. జస్ట్ ఇంక మళ్ళీ ఎలాగో కొంచెం కదిరించి స్టార్ట్ చేసుకొని వచ్చేసాడు ముందరికి. ఇంకా అంటే యాక్చువల్గా మధు దాంట్లో అయితే ఇంకా పూర్తిగా లేదు. 1 లీటర్ అయితే పట్టుకొని వచ్చినాం మేము మా ఊర్లో. వాడేంటంటే మైలేజ్ ఎంత వస్తుందో ఒక ఫుల్ ట్యాంక్ చెక్ చేయాలనేసి పట్టలేదు అనమాట. 1 లీటర్ బాటిల్ పట్టుకొని బాటిల్లో పట్టదాంలే అనుకున్నాము. కాకపోతే బిస్కెట్ అయ్యేలా ఉండి జస్ట్ మిస్ తప్పించుకున్నాం. కాబట్టి పెట్రోల్ మినిమం మెయింటైన్ చేసుకోవడం బెటర్. ఎక్కడికి వెళ్ళినా చెప్పలేము మన దరిద్రం ఎట్లా ఉంటుందంటే అవసరమైనప్పుడే ఎక్కడ పెట్రోల్ బంకులు దొరకవు. ఏదో బిల్డింగ్ బలి ఉందన్నమాట, మరి గుడి అనుకుంటా. శ్రీ మారుతి సైదం టెంపుల్ అంట. వావ్ సూపర్. ఇదేందయ్యా ఇది ఊరని జాగ్రత్తగా వెళ్ళాలబ్బా. చూసారా ఎలా అయిపోయింది యాక్సిడెంట్. ఆల్మోస్ట్ అయితే వచ్చేసాం అనమాట. ఇంకా 9.5 కిలోమీటర్స్ ఉంది. మన వాళ్ళు ఎక్కడున్నారు? వాటర్ బాటిల్ అయితే తీసుకుందాం అనేసి ఆగాను అనమాట నేను. వాళ్ళు ముందరికి వెళ్ళిన తర్వాత ఉంటుందో ఉండదు. ఇక్కడైతే శ్రీ కామధేను అంట బ్రేక్ఫాస్ట్కి రెస్టారెంట్ ఉంది ఇక్కడ. నాకు తెలిసి ఖచ్చితంగా జనం అయితే ఉంటారనమాట. ఇది కనిపిస్తుంది కదా, ఇదే బయట నుండి చూడడానికి ఏం లేనట్టు అందులే. కానీ అంటే ఇక్కడ ఏంటంటే రోడ్లో నుంచి చూస్తే ఏం కనపడదు అనమాట, ఏం లేదన్నట్టే ఉంటుంది. కానీ పైన లోపలికి వెళ్ళిన తర్వాత చాలా ఉందన్నమాట. లోపల టెంపుల్స్ అండ్ ఇక్కడే అనుకుంటా లెఫ్ట్కి అయితే దారి చూపిస్తూ ఉంది. ఆల్రెడీ వెళ్తున్నారు ఎవరు. కార్లో వచ్చారేమో వాళ్ళు, మరి నడుచుకొని అయితే వస్తూ ఉన్నారు. ఇక్కడైతే ఎవరిదో ఇల్లు కూడా ఉన్నట్టుందబ్బా. సో హిట్ బాయ్స్ మనం అయితే వచ్చేసాము. ఇక్కడైతే ఆల్రెడీ బైక్స్ ఉన్నాయి కొన్ని. మనం ఎక్కడ పెడదాము, ఎక్కడో చోటు పెడదాం. ఇక్కడే ఇక్కడైతే పెట్టేద్దాం మనం. ఇటెక్కి చెడబెట్టి. సో ఫ్రెండ్స్, మొత్తానికి అయితే మేమైతే ఇక్కడికి వచ్చేసాము అనమాట. బైక్స్ వెనకాల కనిపిస్తున్నాయి కదా, అక్కడైతే పార్క్ చేసాము. ఇంకా మన వాళ్ళు అయితే ఇక్కడ ఉన్నారు. టైం వచ్చేసి 8:15 అయితే అవుతా ఉంది. ఇంకైతే ఇప్పుడు ట్రెక్ అయితే స్టార్ట్ చేయాలి ఇంకా. సో ఇదే అనమాట వచ్చే రూట్ అయితే. ఇక్కడైతే ఇలా లెఫ్ట్కి ఒక రూట్ ఉంటుంది, తర్వాత ఇలా స్ట్రైట్ ఒక రూట్ ఉంటుంది. మనం అయితే ఇలా స్ట్రైట్కి ఎక్కాలి, ఇలా లెఫ్ట్కి అయితే కాదు. బైక్స్ అయితే మేము అక్కడ పెట్టాము. ఇక్కడ ఆల్రెడీ ఇంకా బైక్స్ అయితే ఉన్నాయి. ఆల్రెడీ వెళ్ళినట్టున్నారు చాలామంది. చూద్దాం మరి. ఇంకా సతీష్ గారు అయితే ట్రెక్ అంటే తెగ ఉత్సాహంతో ఉన్నారు. మరి ఈరోజు ఎంత ఉత్సాహం ప్రదర్శిస్తారో చూడాలి. చిన్నదా? ఇది గుర్తుపెట్టుకో, తర్వాత మాట్లాడుకుందాం. సరే చూద్దాం మరి.
ఎటు వెళ్ళాలి? రైట్గా లెఫ్ట్గా? రైట్కి దారి లేదులే లెఫ్ట్కి. అమ్మో అసలు కొంచెం పైకి ఎక్కాలన్నా అవ్వట్లేదురా బాబు. ఏసీలో కూర్చొని ఏంది పరిస్థితి? మా పరిస్థితి ఎలా ఉందంటే కొంచెం దూరం కూడా అయితే ఎక్కలేకపోతా ఉన్నాం అనమాట. అంటే ఫుల్ ఎఫెక్ట్ సాఫ్ట్వేర్ ఎఫెక్ట్. ఇది ఏం ఎఫెక్ట్? సాఫ్ట్వేర్ ఎఫెక్ట్. ఏసీలో కూర్చోబెట్టేసి. సో గైస్, సాఫ్ట్వేర్ ఇంజనీర్స్ నడవండి. కాదు ఇక్కడ కొండ ఉండాలి, అక్కడికి వెళ్ళిపోయింది ఏంటి? కాదు, మనలాంటి సాఫ్ట్వేర్ ఇంజనీర్స్కి సందేశం ఇవ్వాలనుకుంటున్నావా? నడవండి గైస్, నడవండి. మాలాగా తిని కూర్చోవద్దండి. ఏసీ ఉందని ఆఫీస్కి వెళ్ళడం అనేసి జిమ్కి వెళ్ళండి. కొంచెం నరం వరకు నల్లైపోతాం. అమ్మా కాదు, మనం ఈ మాత్రం వాటికి ఇట్లా అంటే ఇంకా పెద్ద పెద్ద ట్రిక్కులు ఏమి ఎక్కుతాం అంటావా? జిమ్కి వెళ్దాం. పెద్ద పెద్ద ట్రిక్కులు అయితే ఎక్కుతామంటావా? మనం ఏముంది, ఎక్కేస్తావా? ఈ మాత్రం మోటివేషన్ ఉంటే చాలా చల్లరైపోతాను నేను. ఏంటి ఏనా సార్? ఇప్పుడు దాకా అంత ఎక్కువ అయిపోద్ది. ఎక్కడుంది అప్పటి నుంచి అదే మాట అంటున్నావు. వాటర్ తాగుతున్నా ఇంకా ఇంకరా లోడ్ వస్తే బండి ఎక్కలేదు మళ్ళా. రండి అటు చూడు బే. జిమ్ బాడీ వేసుకొని జిమ్కి వెళ్ళేటోడు దీన్ని ఎక్కలేక ఆగుతున్నాం మధ్యలో. వచ్చిందా? కొంచెం దూరం ఎక్కిన వెంటనే అయితే ఇక్కడైతే మనకి కొండపైన వినాయక స్వామి అయితే ఉన్నారు, అండ్ ఇక్కడైతే ఆంజనేయ స్వామి అయితే ఉన్నారు అనమాట. సో ఎంట్రీలోనే మనకి ఇద్దరు కలిపి దర్శనం ఇస్తూ ఉన్నారు. ఇక్కడ చెమటలు అయితే చూస్తూ ఉన్నారు కదా, అందుకే మాలాగా మాత్రం లేట్ చేయమాకండి. 5:36 అంతా వస్తే బాగుంటుంది ఎండ లేకుండా. అండ్ మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్ వచ్చేసి వాటర్ బాటిల్స్ అనమాట. వాటర్ బాటిల్స్ అయితే మర్చిపోవద్దండి, వాటర్ బాటిల్స్ అయితే తెచ్చుకోండి. ఇంకెంత ఉందో తెలీదు, ఇంకా కొండ అయితే ఎక్కాలి. కనిపిస్తుందో లేదో మీకు? ఇక్కడ ఉంది కదా, అటు వెళ్ళాలన్నమాట. లెట్స్ గో, పదండి. అమ్మో, కానీ మరీ అంత క్రౌడెడ్ ఏం లేదులే, ఖాళీ ఉంది. మేమైతే మెల్లగా సతీష్ని అయితే ఫాలో అయిపోతా ఉన్నాం అనమాట. చిన్నదా? ఇంకోసారి ఎక్కడికల్లా వెళ్దామంటే లేట్ చేస్తారా? నేను చెప్పిన టైంకి వచ్చి ఉంటే ఈ పాటికి రిటర్న్ కూడా వెళ్ళేటోళ్ళం. ఎక్కడ మనోడు ఆనందానికి అయితే హద్దులు లేవు ఇప్పుడు. ఓకే, మొత్తానికి అయితే ఆల్మోస్ట్ పైకి అయితే వచ్చేసినట్టున్నాం మనం. ఎన్ని వాటర్ బ్రేకులు సమయి. సో ఇక్కడైతే ఫస్ట్ రాగానే అయితే మంకీస్ అయితే ఉన్నాయన్నమాట. రాగానే హనుమాన్ టెంపుల్ అయితే ఉంది ఇక్కడ. నెక్స్ట్ ఇంక ఇక్కడ ఇలా ముందుకు వెళ్తే ఇక్కడ ఉంది అసలు సిసలైన. నాకు తెలిసి పైన శివుడు టెంపుల్ అండ్ దర్గా కూడా ఉంది. అది నాకు తెలిసి ఆ పైకి వెళ్ళాలనుకుంటా. ఇక్కడ వెనక బ్యాక్ సైడ్ అయితే కనిపిస్తూ ఉంది కదా, అటైతే వెళ్ళాలన్నమాట. ఇంకా మిగిలిన టెంపుల్స్ అండ్ దర్గాస్ చూడడానికి అయితే ఇక్కడైతే హనుమాన్ టెంపుల్ అయితే ఉంది స్టార్టింగ్లోనే. సో ఇంకా నెక్స్ట్ అయితే ఇప్పుడు అక్కడికి వెళ్ళాలి. ఇంకా ఎటో వెళ్ళాలి, వెళ్తే తెలుస్తుంది. ఇక్కడ కనిపిస్తుంది కదా, అక్కడైతే ఒక టెంపుల్ ఉంది అండ్ ఆ పైన కూడా ఉన్నాయి మరి. ఇలా వెళ్ళి ఈ పాత్ తీసుకొని ఇలా స్టెప్స్ ఎక్కి పైకి వెళ్ళాలి. లెట్స్ గో. రండి సార్, వీడియోలు కావాలంటే నేను యూట్యూబ్లో అప్లోడ్ చేస్తాను. 1-4 సార్లు చూడు, మాకు కూడా వాచ్ టైం వస్తుంది. ఏందయ్యా మీరు ఎక్కకుండా ముందు ఆయన ఎక్కుతాడు అనుకుంటా, ఆయనేమో వెనకాల ఫోటోలు తీసుకుంటున్నాడు. మార్గదర్శి సూర్య అవుతాడు అనుకుంటే సూర్య ఏమో వెనకాల ఫోటోలు తీసుకుంటున్నాడు. ఏం చేయాలి?
ఇదే దారి పదా. ఎక్కడ పడిపోతామేమో. అట్లీస్ట్ మనం తినేసన్న వచ్చి మంచి పని చేసాం, లేదంటేనా చుక్కలే. దర్గా ఇక్కడ ఉన్నట్టుంది కదా, అటు నుంచి అటే వెళ్ళాల్సిందేమో దర్గాకి. దారి తప్పిపోయామో ఏంటి మనం. ఇటు వెళ్ళాలి, ఇదిగో ఇక్కడ ఉంది దారి, అదే పైన ఉంది, మనం ఇటు వెళ్ళాలి పదా. ఇదిగో దారి, చూడటానికి సింపుల్గానే ఉంది కానీ ఎక్కుతుంటేనా షూస్ లేకుండా వస్తే మాత్రం చుక్కలే. అట్ లాస్ట్ దగ్గరికి అయితే చేరుకున్నాం అనమాట. సో ఇందాక మనం స్టార్టింగ్లో హనుమాన్ టెంపుల్ ఉన్నాయి కదా, నా వేలు ఉందా ఇక్కడ ఉందన్నమాట. సో మేము ఎలా తిరుక్కొని ఇలా పైకి వచ్చాము. సో ఇక్కడ దారి కనిపిస్తుంది కదా నా వెనకాల, అటైతే వెళ్ళాలి ఇప్పుడు. మొత్తానికి అయితే అక్కడ చూడొచ్చు, అక్కడైతే ఒక దర్గా కనిపిస్తుంది, దర్గానే అనుకుంటా. అండ్ ఆ డౌన్లో కూడా మొత్తం అంతా చాలా ఉందన్నమాట, ఖాళీ ప్లేస్ ఉంది. అక్కడైతే ఏవో మరి చిన్న చిన్న రూమ్స్ మారు ఉన్నాయి, ఏవో మరి మనకు తెలియదు. చూడవచ్చు, ప్లేస్ అయితే అమేజింగ్ ఉంది. అంటే పొద్దున వచ్చింటే ఇంకా బాగుండేది. వీరిద్దరు చేయబట్టి మనం ఒక 1.5 hour లేట్గా వచ్చాము. కల్ప్రిట్ నువ్వే రా, ఇంకా వచ్చిందే లేటు మళ్ళీ కూర్చున్నావు. మళ్ళీ ఇంకో హైలైట్ ఏంటంటే ఇద్దరు రెడీ వచ్చిందే లేటు, మళ్ళీ బండి ఎక్కాడో లేదో చూడకుండా బైక్ వేసుకొని సగం దూరం వచ్చేసాడు మనం. లేదు పికప్ చేసుకుని వచ్చాడట. ఎలా ఈ టాలెంట్ ఎలా సతీష్? తెలియలేదు ఎక్కినట్టు ఎక్కించడానికి వస్తాను. సో గైస్ మొత్తానికి అయితే కష్టపడి ఇలా ఈ దారి నుండి అయితే ఇలా ఎక్కి ఇలా వచ్చి ఇక్కడ సెటిల్ అయ్యాము అనమాట. ఒక 2 నిమిషాలు ఇంకా కొంచెం ముందు పైన. మా చూద్దారా నాయన ఫోటోలు, ముందు పైకి వెళ్ళి స్లీపా. ఎవరురా నువ్వు ఇంత టాలెంటెడ్గా ఉన్నావు? ఎవరురా నువ్వు ఇంత టాలెంట్గా ఉన్నావు? ఫైనలీ ఇదనమాట. ఇక్కడ చూసావు కింద, అరే కిందనే ఉందిరా టెంపుల్ ఒకటి. కింద అయితే ఆల్రెడీ అక్కడ ఒక టెంపుల్ ఉందన్నమాట. వెళ్ళేటప్పుడు అక్కడికి అయితే వెళ్దాం. ఇక్కడైతే కనిపిస్తుంది కదా, ఇదే అనమాట మన శివుడి టెంపుల్. అయితే మనం ఒకసారి లోపలికి వెళ్ళి అయితే చూసేస్తాం ఇప్పుడు. లోపల ఈ గుండ్లు మధ్యలో టెంపుల్ అయితే ఉందన్నమాట, చూడొచ్చు. మునీశ్వరులు చూడొచ్చు. ఇక్కడ వచ్చేసి నాకు తెలిసి సిద్ధ మహర్షి అనుకుంటా. అటు లోపల ఏమన్నా ఉంది? ఏం లేదు కదా, అటు పదా. ఇటైతే ఏం లేదు ఇంకా. సో ఈ ఋషి గారు వచ్చేసి ఇక్కడ తపస్సు చేశారంట. సో దానికోసమే దీనికి నిజగల్ బెట్ట అండ్ ఆల్సో సిద్ధర బెట్ట అని కూడా అంటారు. సో ఇప్పుడు ఈ టెంపుల్ నుంచి అయితే ఇటు కొంచెం ఇటు కనిపిస్తుంది కదా, ఇటు వెళ్తే మాత్రం ఇంకా ఆ పైకి అయితే వెళ్ళొచ్చు అనమాట. దానికైతే వెళ్తాం ఇప్పుడు. దర్గా అయితే ఇదే అనమాట. ఇక్కడ చూడవచ్చు, నేను విన్న దాని ప్రకారం ఏంటంటే ఈ కొండ వచ్చేసి దీనికి సపోర్ట్ అయితే ఉండదు అనమాట కింద. ఆల్రెడీ గైస్ మనం పైకి ఎక్కాలి. ఫస్ట్ మన సతీష్ సార్ అయితే వెళ్తారు. సతీష్ ఫాలో అయ్యి మనం వెళ్ళిపోదాం. సతీష్ కమాన్. సో గైస్ చూడొచ్చు, అక్కడ ఉంది టెంపుల్. అది ఇందాక మనం వచ్చేసి ఆ పైన ఉంది కదా పీక్, ఆ పీక్ నుంచి ఉన్నాం అనమాట. ఆ పీక్ నుంచి తీసాం వీడియోస్ అయితే. ఇది చూడొచ్చు, అసలు ఏన్షియంట్ కట్టడం అనమాట. చాలా వరకు కూలిపోయింది. సో ఉన్నంతవరకు అయితే చూపిస్తాను మీకు. ఇదంతా అప్పుడు ఆ కాలంలో 17th century కట్టింది అనమాట.